మామా నీ సెక్రటరీ వసుంధరారా ఇక్కడ కూడా నేను ప్రశాంతంగా లేకుండా చేయడానికి వచ్చింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా సార్. అలాగా, సరే ఆ గ్లాస్ ఇవ్వు. నో సార్, మంచిది కాదు. మందేమీ నీలాంటి మనిషి కాదు, మంచిదా చెడ్డదా అని డిసైడ్ చేయడానికి. గివ్ మీ బ్యాక్. ఇవ్వు. నో సార్. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదా? నేను ఇవ్వను సార్. ఇవ్వకపోతే నువ్వు తాగు. సార్ అవును తాగు. నన్ను తాగొద్దన్నావు కదా, నువ్వు తాగు. ఇక్కడికి వచ్చింది సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మల గురించి డిస్కస్ చేసుకోవడానికి కాదు, తాగడానికి. తాగు. తాగమంటున్నాడు కదా, తాగు. తాగు. కమాన్ తాగు. కమాన్ తాగమన్నాడుగా. తాగు. తాగమన్నాడుగా. తాగు. సార్ నేను ఇది తాగితే మీరు నా వెంట వచ్చేస్తారా? ముందు నువ్వు తాగు, ఆ తర్వాత వస్తాను. చెప్పాను కదా వస్తానని. ముందు నువ్వు తాగు, ఆ తర్వాత వస్తాను. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదండి. చూసారా సార్, నేను తాగాలనుకున్నా తన వల్ల కింద పడిపోయింది. తాగడం మంచిది కాదని ఆ దేవుడే చెప్పినట్టయింది కదా. కబుర్లు చెప్పకం. నువ్వు చెప్పే ప్రవచనాలు వినడానికి ఇది గుడి కాదు, చిన్నపిల్లల బడి కాదు. నువ్వు ఇక్కడే ఉంటే నా చేతిలో గ్లాస్ ఉండదు, నాకు మందు ఉండదు. నువ్వు చెప్పే సోదంతా వినాలి. వెళ్ళు, బయట వెయిట్ చేయి. ఇక్కడ పార్టీ అయ్యాక నువ్వు బిల్ పే చేయాలి కదా. సార్ మీరు వస్తారని చెప్పానుగా, పార్టీ అయ్యాక వస్తాను. వెళ్ళు, బయట వెయిట్ చేయి. ఉండిపోయావే. పార్టీ మొత్తం పాడు చేసింది. Guys, start the music. ఈ టైం అయినా వంశీ గదిలోంచి రావటం లేదేంటి? ఈ ఐరేంద్రి వాళ్ళు తాగించి స్పృహలు లేకుండా చేసినట్టున్నారు. భోజనం టైం కూడా దాటిపోతుంది. ఎప్పుడు తిన్నాడో ఏంటో. రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఏమిటి సుచిత్ర, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? వంశీ భోజనానికి కూడా రాలేదేంటా అని చూస్తున్నాను అత్తయ్య. మీరొకసారి పిలవండి, వస్తాడేమో. పిలిస్తే రావడానికి ఆయన గదిలో ఉన్నారా? లేడా? బయటికి వెళ్ళారని చెప్పారు. అవునదినా, ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్తున్నానన్నాడు. ఫ్రెండ్స్ అంటే ఆ తాగుబోతు వదవలే కదా. వాళ్ళతో చేరాడంటే ఇంకేమైనా ఉందా? ఉందా అంటే
మందే ఉంటుంది అత్తయ్య. బావ సోషల్ డ్రింకర్ అయితే పర్వాలేదులే అనుకునేవాళ్ళం. ఒక్కసారి సిప్ చేశాడంటే ఆ తర్వాత ఎన్ని బాటిల్స్ ఖాళీ చేస్తాడో మనకి తెలిసిందే కదా. తెలిసి వాడి చేతికి మందు సీసా ఇచ్చి ప్రోత్సహిస్తుంది మీరే కదా. వాడిని మీరే చెడగొడుతున్నారు. అదేంటమ్మా వదిన అలా అంటుంది? బాధని మర్చిపోవడానికి మందివ్వడం బాధ్యత కదా. సుచిత్ర, ఆయన బాధలో ఉండి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఫ్రెండ్స్ని కలిస్తేనైనా కాస్త రిలీఫ్గా ఉంటారు. బోర్ కొడితే ఆయనే వచ్చేస్తారులే. మీరు ఎంత చెప్తున్నా నాకెందుకు భయంగా ఉంది అత్తయ్య. వసుంధర ఎక్కడుంది? వసుంధరా, వసుంధరా! మేడం, వసుంధర్ని పిలు. బయటికి వెళ్ళారు మేడం. బయటికా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం. సర్లే, నువ్వు వెళ్ళు. పాత జీవితానికి అలవాటు పడితే వంశీ మనకు దక్కడత్తయ్యా. సుచిత్ర, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. అలాగని ఆయనకి ఫోన్ చేసి విసిగించుకో. ఎక్కడ తిరిగొచ్చినా పర్లేదు కానీ ఎలా వస్తాడో అని డౌట్గా ఉందత్తయ్యా. పిచ్చి పనులు చేసింది మీరు. ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. వదిన మూడు ఏం బాగోలేనట్టుంది బేబీ. నువ్వు పద. ఎక్కడికి వెళ్ళాడు? వసుంధర కూడా లేదు. సుచిత్ర మేడం ఫోన్ చేస్తున్నారు. వంశీ సార్ గురించి అయి ఉంటుంది. హలో మేడం. వసుంధరా, ఎక్కడికి వెళ్ళావమ్మా? అది గండిపేటలో ఉన్నాను మేడం. వంశీ ఇంట్లో లేడమ్మా. నువ్వు ఫోన్ చేస్తావో, నువ్వు వెళ్ళి వాడిని డైరెక్ట్గా కలుస్తావో, నువ్వు వెంటనే వెళ్ళి వాడి ఇంటికి వచ్చేలా చూడు. కంగారం లేదు మేడం. సార్ పబ్లోనే ఉన్నారు. నేను తీసుకొచ్చేస్తాను కదా. ఫ్రెండ్స్ పబ్బు అంటే వాడి ఇంటికి రాడమ్మా. లేదు మేడం, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు అక్కడే ఉన్నావా? అయితే నాకు ధైర్యంగా ఉంటుంది. జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే మేడం, మీరేం కంగారు పడకండి. మేడం, నేను వంశీ సార్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను. ఏ చెడు తన దగ్గరికి కూడా రానివ్వను. నేనున్నంత వరకు వంశీ సార్కి ఏం కానివ్వను. వసుంధరా, నువ్వు వంశీ దగ్గరుంటే వాడు నాకు దూరం కాడు. అందుకే నువ్వు వాడికి జీవితాంతం తోడుండాలని కోరుకుంటున్నాను. మామ్, పేపర్ వెయిట్ గానీ ఫ్లవర్ రోజ్ గానీ అందుకో. ఎందుకు బేబీ? తలకేసి కొట్టుకోవడానికి. ఆర్ యు క్రేజీ? నిజంగానే పిచ్చెక్కిపోతుంది. బావని ఆ బేవర్స్ గాళ్ళు ఒక 4 రోజులు ఇంటికి రానివ్వకుండా చేస్తారనుకుంటే ఇది బావని తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకేముంది, తీసుకొచ్చేస్తుంది. రమ్మంటే వచ్చేయడానికి పనోడు కాదు బేబీ.
కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ. పేరెంత పొడవున్నా అది అంతకన్నా బారెడెక్కువే ఆలోచిస్తుంది మామ్. ఇంట్లో మనం దగ్గరుండి ఎన్ని ఎత్తులు వేసినా అది తప్పించుకోగలుగుతుంది. ఇప్పుడు అది బయటికెళ్ళిందంటే బావని బురిడి కొట్టించి మాయ చేసి ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఒక్క నిమిషం బేబీ. ఎవరికి మామ్? వంశీ ఫ్రెండ్స్కే. వంశీ ఒక్క నిమిషం. హలో మేడం. వంశీని వెతుక్కుంటూ అది వచ్చిందని తెలిసింది. వచ్చింది మేడం. ఇటివ్వు మామ్. రే మున్నా, వసుంధర మీకన్నా తెలివైంది. మీరు మందులో ముంచితే దాని తెలివితేటలతో మిమ్మల్ని నిలువన ముంచేస్తుంది. పబ్బు బయట వెయిట్ చేస్తుంది, లోపలికైతే రాలేదు. సెల్ టవర్ ఉంటే సిగ్నల్స్ ఎలా వస్తాయో అది బావ చుట్టుపక్కలుంటే వైబ్రేషన్స్ అలా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బావని ఇంటికి తీసుకురాకూడదు. నేను రేపో ఎల్లుండో వచ్చి స్పృహలేని బావని భుజాల మీద వేసుకొని తీసుకొచ్చేదాకా మీరేం చేస్తారో, ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం. ఓకేనా? ఓకే మేడం. ఏయ్, వంశీ వచ్చే వరకు ఇలాగే వెయిట్ చేస్తావా? వంశీ సార్ని తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను. ఎంత టైం అయినా సరే సార్ కోసం వెయిట్ చేస్తాను. సార్ని మాత్రం మీతో ఒంటరిగా వదిలిపెట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతానని మీరు అనవసరంగా ఆశలు పెంచుకోకండి. వెళ్ళండి. రండి రండి, కమాన్. వంశీని బయటికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? ఈ పబ్బు దాటాలి. ఇక్కడే ఉండకూడదు, ఎందుకంటే మరో గంటలో పబ్ క్లోజ్ చేస్తారు. వంశీకి బాగా మొత్తెక్కి కిక్లో తెలివి తప్పి పడుకున్న బయటన తన సెక్రటరీ వచ్చి భుజం మీద మోసుకొని అయినా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. సో అలా జరగకూడదు అంటే లొకేషన్ చేంజ్ చేయాలి. మీ ఇద్దరి అకౌంట్స్కి 20,000 ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్స్ రా. నువ్వేం టెన్షన్ పడకు, మేమున్నాగా, మేము మొత్తం చూసుకుంటాం. స్పందన, వెళ్దాం. ఏమండి, లోపల వాళ్ళని ఇంకా ఎంతసేపు అని ఉంచుతారు? బయటికి పంపించరా? పబ్ క్లోజింగ్ టైమా అండి? అవునండి. ఇంకో గంట వరకు ఓపెన్ చేసి ఉంచుతారు మేడం. గంట? 11 అయినా ఇంకా పిచ్చి గంతులు వేస్తూనే ఉన్నారు.
ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? కనిపించని ఆ అమ్మాయి గురించి తప్పిస్తున్నారు కానీ మీరేమైపోతారా అని అనుక్షణం మీకోసం తప్పించే మీ చుట్టూ ఉండే మీ కుటుంబం కోసం ఎందుకు ఆలోచించట్లేదు? Come on, guys, let's go. ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఉన్న చోటుకి తీసుకెళ్ళండి రా. పదే పదే ప్లేస్ చేంజ్ చేయకండి. వంశీ డార్లింగ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ వాస్తుంటుంది. యునో, చీర. మీరు బయటికి ఎప్పుడు వస్తారో ఏంటో. పప్పు క్లోజ్ చేసే టైంలో కూడా పీకల దాకా తాగుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు ఈ మందు కనిపెట్టిన వాళ్ళని అనాలి. తాగండి, బాగా తాగండి. ఈ రోజే మీకు ఛాన్స్. రేపటి నుంచి మందంటే పారిపోయేలా చేయకపోతే నా పేరు మార్చేసుకుంటాను. పార్టీ చాలా బాగుంది కదా బేబీ. బాగా ఎంజాయ్ చేశాం కదా. చాలా బాగా. ఎక్స్క్యూజ్ మీ, వంశీ సార్ లోపలే ఉన్నారా? హ్యాండ్సమ్ హీరో వంశీనా? హ్యాండ్సమ్ అని కూడా అంటారా? ఆ వంశీ గారే. గంట ముందు చూశాను, ఇప్పుడు గుర్తులేదు. కమ్ ఆన్ బేబీ, టైం వేస్ట్ చేయకు. కర్మ, ఇలాంటి చోట ఇలాంటి వాళ్ళని అడిగితే ఇలాగే బిహేవ్ చేస్తారు. హలో మిస్. మిస్ కాదురా మామ, బ్యూటీరా. బ్యూటీ నా కోసం ఎదురు చూస్తుందిరా. షట్ అప్. అరే టెన్షన్ అవ్వకు బేబీ, వంశీ కోసం చూస్తున్నావు కదా. నా పేరు కూడా వంశీనే. నేను ఎదురు చూస్తున్నది కాకర్ల వంశీకృష్ణ గారి కోసం. ఈడు కూడా వంశీకృష్ణనే, ఫ్లూటు బాగా వాయిస్తాడు. ఎక్కడికి? జై, ఇప్పుడు పక్కకి తప్పుకోకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకు చేస్తుందట్రా. వెళ్ళు, మొబైల్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు జింక పిల్లవి, నీ మీద పులుల్లాగా మీద పడతాం ఇప్పుడు.